ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, నిత్యం శ్రీరామ నామస్మరణతో మారుమోగే క్షేత్రం. రోజు విశేషంగా తరలివచ్చే భక్తులు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో రాములగుట్ట దేవాలయం. ఇక్కడ నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుండి 12 కిలోమీటర్లు, తాంసీ మండల కేంద్రం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై వెలసిన సీతారామ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో దేవతలు సంచరించిన ఆనవాళ్లతో పాటు ఇక్కడ కొండపై ఏడాది పొడవునా నీరు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. రామచంద్రులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఈ గుట్టపై విడుదల చేసినట్టుగా చెప్పుకుంటారు. వర్షాలు కురవకపోతే ఇక్కడి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ నీటిని గ్రామాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకం. సుమారుగా 100 గ్రామాల ప్రజలు సామూహికంగా పాదయాత్రగా తరలొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మాఘమాసంలో ప్రతి ఏటా ఈ జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడి ఉత్సవాలకు ప్రతిరోజు 10,000కు పైగా భక్తులు కాలినడకలో చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రకృతి రమణీయత, పచ్చదనంతో భక్తులకు కొత్త అనుభూతి కలుగుతోంది. ఆదిలాబాద్ నుండి ప్రత్యేకంగా భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు కూడా నడుపుతున్నారు. జాతర చివరి రోజు సీతారాముల కళ్యాణంతో పాటు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, రథోత్సవం నిర్వహించనున్నారు.